తాకట్టు పెట్టిన బంగారం విడిపించాను. ఎలా విడిపించాను, వడ్డీ ఎంత, మనకి అసలు ఎంత, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయండి. నేను 2 బ్యాంకుల్లో అయితే నేను గోల్డ్ లోన్ తీసుకున్నాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో పెట్టాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. పండగ పనులు, తర్వాత హాలిడేస్కి వెళ్ళటం పిల్లల కోసం, ఆ తర్వాత ఇంట్లో ఫస్ట్ బర్త్డే పార్టీ ఒకటి జరగటం వల్ల, అన్ని పనుల వల్ల చాలా బిజీగా ఉన్నామండి. అందువల్ల వీడియోస్ చేయటం అయితే లేట్ అయ్యింది. ఇక నుంచి వీడియోస్ రెగ్యులర్గా కాకపోయినా 2-3 డేస్కి అయితే ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. తాకట్లో పెట్టిన బంగారాన్ని విడిపించాను. ఎన్ని బ్యాంకుల్లో పెట్టాను, ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి, ఎంత వడ్డీ పడుతుంది, ఎన్ని గ్రామ్స్కి మనం ఎంత డబ్బు కట్టాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో ఫుల్గా చూస్తేనే డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు గోల్డ్ లోన్ తీసుకోవచ్చా లేదా అనే అవగాహనకు అయితే వస్తారు. వీడియోలో కనిపిస్తున్న 3 చైన్లలో కూడా కంసాలి అనే పేరుంది కదండి. అవి 2 కూడా మా ఊరి దగ్గరున్న కంసాలి దగ్గర మేము చేయించుకున్నామండి. అయితే ఆ ఫస్ట్ చైన్లో ఎక్కువ రాగి కలిసింది, అందుకే అంత బ్లాక్గా ఉంది. చూడండి, రెడ్ ఎక్కువగానే ఉంది, అసలు బంగారంలా కూడా అనిపించట్లేదు. అయితే ఈ మధ్యలో ఉంది కదండి, అది మా వారి చైన్. ఇందులో కొంచెం తక్కువగానే రాగి కలిపాడండి. ఆ ఫస్ట్ చైన్ మాత్రం ఎక్కువ రాగి కలిపాడు. ఇది మాత్రం నేను ఖజానాలో తీసుకున్నాను కదండి, 23 గ్రాములని ఆ చైన్. 16 గ్రామ్స్ చైన్ మాత్రం కెనరా బ్యాంకులో పెట్టామండి. అది కూడా 6 మంత్స్ వరకు గోల్డ్ లోన్ తీసుకున్నాము. నెక్స్ట్ ఈ 23 గ్రామ్స్ గోల్డ్ చైన్ కూడా మేము ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో అయితే పెట్టాము. ఈ రెండిటికి వడ్డీ రేట్లు అయితే చాలా తేడా ఉందండి. ఏ బ్యాంకులో మనకైతే వడ్డీ బాగా తక్కువ పడుతుందో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ 3వ చైన్ చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో. కంసాలి అని ఆయన మాకు తెలిసి కూడా వీడియో లెంత్ కాస్త ఎక్కువగానే ఉంటుందండి, కానీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా తెలియాలి కాబట్టి కొన్ని అనుమానాలు, అపోహలు కూడా పోతాయండి. ఈ వీడియోతోటి ఖచ్చితంగా స్పీడ్లో అయినా పెట్టుకొని ఫుల్ వీడియో అయితే చూడండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి సందర్భాల్లో మనం గోల్డ్ లోన్ తీసుకుంటామంటే, మన పిల్లల ఫీజుకి అవసరమైనప్పుడు మనం గోల్డ్ లోన్ పెట్టుకుంటాము. లేదా మనం ఏదైనా ఒక కొత్త ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, 1 or 2 lakhs లేదా ఒక 5 lakhs లోపు అవసరమైనప్పుడు మనకున్న గోల్డ్ని బట్టే మనం లోన్ తీసుకుంటాము. ఫ్లాట్స్ కొనుక్కోవాలనుకున్నప్పుడు కొంత అమౌంట్ మన దగ్గర తక్కువ ఉంటుంది. ఆ తక్కువైనప్పుడు మనం ఇలా గోల్డ్ లోన్ పెట్టుకోవచ్చు, అంటే బంగారం తాకట్టు పెట్టుకోవచ్చు. ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్స్ అని, ఇంకా మనకి ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదండి, మనకి ఓల్డ్ పేరెంట్స్ ఉంటారు, ఇంకా ఎవరికైనా పెద్దవాళ్ళకనే కాదు మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ రావచ్చు కదండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి కదండి. అలాంటి టైంలో కూడా ఇంకా కొత్త బంగారం చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ గోల్డ్ లోన్ అయితే పెట్టుకుంటారు, అంటే బంగారం తాకట్టు పెడతారు. నేను బంగారం తాకట్టు పెట్టి కొత్త బంగారాన్ని అయితే కొన్నాను, చాలా కొన్నానండి. నా దగ్గర ఉంది పాత బంగారం కొంచెమే, దాన్ని 3 రెట్లు ఎక్కువ చేశాను కూడా, అది వీడియో చేశాను, ఒకసారి చూడండి. 2 చైన్లు వేరు బ్యాంకుల్లో అయితే తాకట్టు పెట్టానండి, అంటే గోల్డ్ లోన్ తీసుకున్నాను. ఇంకా ఎక్కడ మనకి వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయి, ఎక్కడ గ్రాముకు డబ్బులు ఎక్కువ ఇచ్చారు అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. 2024 ఆగస్టులో అయితే నాకు ఫీజు కోసం అయితే నేను తాకట్టు పెట్టానండి. ఇది మా హస్బెండ్ చైన్. నేను అయితే ఇక్కడ మనము 1 సంవత్సరానికి టైం పెట్టుకోవచ్చు, 6 నెలలు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 6 నెలలకు పెట్టుకున్నానండి, ఎందుకంటే మాకు దగ్గరలో కొంత అమౌంట్ అయితే వస్తుంది, అందుకోసం నేను 6 నెలలకే పెట్టుకున్నాను. ఇది 16 గ్రాముల చైనే అండి. ఇది కూడా కంసాలి దగ్గరే చేయించాము. నా తాళి చైన్లో మాత్రం ఎక్కువ రాగి కలిపాడు, ఈ చైన్లో మాత్రం కొంచెం తక్కువే కలిసింది అనుకుంటున్నానండి, ఎందుకంటే ఇది కొంచెం కలర్ఫుల్గానే ఉంది, అందువల్ల తక్కువ రాగి అయితే కలిసింది అనుకుంటున్నాను. మా హస్బెండ్ కెనరా బ్యాంక్ అకౌంట్లోనే మేము ఈ చైన్ అయితే పెట్టామండి. ఇది 15.9 గ్రామ్స్ ఉంటే వాళ్ళు ఫైనల్ చేసింది ఎంత అంటే 15 గ్రాములు. ఈ 15 గ్రాములకు కూడా 65,000 అయితే ఇచ్చారండి. ఈ 6 నెలల్లో కూడా 65,000 రూపాయలకి పడిన వడ్డీ మాత్రం 2,789 రూపాయలు అయితే అయింది, అంటే దగ్గరగా 2,800 రూపాయలు. అసలు వడ్డీ మొత్తం కలిపి 67,789 రూపాయలు. అంటే ఈ 65,000కి నెలకి వడ్డీ ఎంత పడిందండి? 466 రూపాయలు అయితే పడింది. ఇక్కడ నేను చెప్పే పాయింట్స్ అయితే క్లియర్గా వినండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మీకే. బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకున్నాం 65,000, అంటే ఎన్ని గ్రామ్స్ కండి? 15 గ్రాములకి 65,000 తీసుకున్నాం కదా, అంటే మనకి గ్రామ్కి బ్యాంకు వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారు? 4,333 రూపాయలు ఇచ్చారు. అయితే 1 గ్రాముకి వడ్డీ ఎంత పడింది అంటే, నేను 6 నెలలు పెట్టుకున్నాను కదండి, 1 గ్రాముకి 6 నెలలకి వడ్డీ 186 రూపాయలు, అంతేకాని 1 నెలకి కాదు, 1 గ్రాముకి 1 నెలకి కాదు, 6 నెలల వడ్డీనే 186 రూపాయలు, అంటే చాలా తక్కువనే కదా. అప్పుడు మనకి నెలకి వడ్డీ రావాలన్నప్పుడు గ్రాముకి వచ్చి 31
రూపాయి అవుతుంది. ఇప్పుడు 6 నెలలకి 15 గ్రాములు వడ్డీ ఎంత అయిందంటే 2789 అయింది. నెల నెల మనం వడ్డీ కట్టుకోవచ్చు, ఇంకా అసలు కట్టుకోవచ్చు. 1000 ఉంటే 1000, 2000 ఉంటే 2000, 3000 ఉంటే 3000. అయితే 6 నెలల తర్వాత మనకి ఎంత అమౌంట్ కట్టాల్సి వస్తుందో అంత కట్టుకోవచ్చు. అంటే వడ్డీ తగ్గుతుంది, అసలు తగ్గుతుంది కదండి. ఈ 6 నెలలు ఎంతో కొంత ఆ మిగిలిన అమౌంట్ మళ్ళీ పే చేసేసుకొని మన బంగారం మనం వెనక్కి తెచ్చుకోవచ్చు. కొంతమంది 6 నెలలు టైం పెట్టుకుంటారు, కొంతమంది 1 సంవత్సరం మాత్రం పెట్టుకుంటారు. ఇప్పుడు నేను 6 నెలలే పెట్టుకున్నాను. ఎందుకంటే మాకు వేరే చోట నుంచి డబ్బులు వస్తాయి. అందుకోసం నేను 6 నెలలకే పెట్టుకున్నాను. 6 నెలలకి మాకు డబ్బు అందలేదనుకోండి, అప్పుడు నేనేం చేసేదాన్నంటే మళ్ళీ వెళ్ళి రెన్యువల్ చేయించుకునేదాన్ని. 6 నెలలు పెంచుకునేదాన్ని. అప్పుడు నేనేం చేసేదాన్నంటే ఇక డబ్బులు కట్టుకునేదాన్ని. ఖచ్చితంగా నెలకు 3000 నెల నెల ఎంతో కొంత డబ్బులు కట్టుకుంటూ పోతే ఏమవుతుందంటే మనకి ఆ భారం అనేది తగ్గుతుందండి సంవత్సరం చివరిలో. ఒక సగానికి సగం డబ్బులైనా కట్టేసాం. ఒక 30,000 కట్టేసుకున్నాననుకోండి, ఒక 35,000 కట్టాల్సి వస్తుంది సంవత్సరం చివరిలో. 6 నెలల తర్వాత ఆ 35,000 కట్టేసేసుకోవచ్చు. అట్లా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు 1 సంవత్సరం టైం పెట్టుకున్న వాళ్ళు ఎలా కట్టుకోవచ్చు అంటే వడ్డీనే కట్టుకోవచ్చా అంటే వడ్డీనే కట్టుకోవచ్చు. వడ్డీనే కట్టుకుంటే మనకు సంవత్సరం చివరిలో అసలు వరకే కట్టేసుకోవచ్చు. అలా కాకుండా మనకి అసలు కూడా కష్టంగానే ఉంటుంది అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే వడ్డీ కట్టుకోవాలి. వడ్డీ ప్లస్ ఎంతో కొంత మన చేతిలో 500 ఉంటే 500, 100 ఉన్నా 100, లేదా 200 ఉంటే 200, 3000 ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ కట్టుకోవచ్చు. నెల ప్రకారమే కట్టుకునే అవసరం లేదు. వారంలో ఎన్నిసార్లైనా కట్టుకోవచ్చు, రోజు కట్టుకోవచ్చు, ఎలా అయినా కట్టుకోవచ్చు. 1 సంవత్సరం తర్వాత మన బంగారం మనం తెచ్చుకోవచ్చు. వడ్డీ కట్టలేదు, అసలు కట్టలేదు, 1 సంవత్సరం తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు. రెన్యువల్ చేసుకోవటం అన్నా చేయండి, లేదా గోల్డ్ లోన్ క్లియర్ చేయండి అని ఫోన్ చేస్తారు. మనం 1 ఇయర్ పాటు వడ్డీ కట్టలేదు. ఆ 1 ఇయర్‌కి ఎంత వడ్డీ అవుతుంది? 5,000 అవుతుంది. అయితే మా దగ్గర వడ్డీకి డబ్బు లేదని చెప్పామనుకోండి, అసలు 65,000, వడ్డీ 5,000, ఈ 2 ఎంత 70,000 చేసేసి వాళ్ళు అసలు కింద 70,000 చేస్తారు. చేసి వాళ్ళు రెన్యువల్ చేస్తారనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా వాళ్ళు ఒక అవకాశం ఇచ్చినట్టే కదా, 1 సంవత్సరం పాటు మనం వడ్డీ కట్టలేదు, అసలు కట్టలేదు, అయినా ఇలాంటి అవకాశం ఇచ్చారు రెన్యువల్ చేసి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 70,000కి ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడి మనము నెలకి వడ్డీ కొంచెం అసలు, వడ్డీ కొంచెం అసలు, నెలకు కాకపోయినా 10 రోజులకైనా లేదా ఎంత ఉంటే అంత కట్టుకోవాలి. ఎంతో కొంత కట్టుకోవాలండి. కట్టుకోకుండా పూర్తిగా వదిలేయకూడదు కదా గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గమనించండి. 1 సంవత్సరం తర్వాత రెన్యువల్ చేస్తారు. ఆ రెన్యువల్ చేసే టైంలో ఇప్పుడు బంగారం రేటు పెరిగే ఉంటుంది కదండి. మనం పెట్టింది 15 గ్రాములు కదా, మనకు అప్పుడు ఇచ్చింది 65,000. ఇక్కడ బంగారం రేటు పెరగటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే 70,000 ఇస్తామంటారు. 70,000 ఇస్తామంటే మనం ఏం చేసుకోవాలంటే ఆ 70,000లో 5,000 వడ్డీని క్లియర్ చేసుకుంటే మళ్ళీ 65,000 అసలు ఉండిపోతుంది. అట్లా మనం ఏం చేస్తామంటే ఈ 65,000కి మళ్ళా వడ్డీ కానీ అసలు కానీ ఎంతో కొంత కట్టుకుంటూ ఉండొచ్చు. బయట ఈ 65,000కే రూపాయి వడ్డీ చొప్పున తీసుకున్నామా అనుకోండి, నెలకి 650 రూపాయలు పడుతుందండి. మనం బ్యాంకులో కట్టే వడ్డీ ఎంతండి? 466 రూపాయలు ఒక నెలకు వచ్చి. కానీ 1 రూపాయికి ఇక్కడ బయట 650 రూపాయలు కడతాం. అదే కనుక 2 రూపాయలు అయితే 1,300 రూపాయలు వడ్డీనే కట్టాలండి. 466 రూపాయలు ఎక్కడ, 1,300 ఎక్కడ? ఇక్కడ రూపాయికైనా కానీ ఎక్కువ వడ్డీనే కట్టాల్సి వస్తుంది. బయట కనుక మనం డబ్బులు తీసుకుంటే నెల నెల వడ్డీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఒక నెల ఇవ్వకపోయినా వాళ్ళు ఒప్పుకోరు. కానీ బ్యాంక్ వాళ్ళు అలా కాదు. ఈ నెల ఒకవేళ వడ్డీ కట్టలేదనుకోండి, నెక్స్ట్ నెల అయినా కట్టుకోవచ్చు. అది మన ఇష్టం అండి, ఇబ్బందే ఉండదు. సంవత్సరం చివరిలో కట్టుకోవచ్చు, లేదా కొంత ఏ రోజు డబ్బులు ఉంటే ఆ రోజు కట్టుకోవచ్చు. బయట మనం తీసుకునే వడ్డీ కన్నా గోల్డ్ లోన్ మీద తీసుకునే వడ్డీ అయితే చాలా తక్కువ ఉంటుందండి. గోల్డ్ లోన్ మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే గోల్డ్ లోన్ తీసుకోవటం వల్ల వాళ్ళు బంగారం మొత్తం పోగొట్టుకున్నారని ఎవరెవరో చెప్తూ ఉంటారండి. అది కొంతమంది మధ్యతరగతి వాళ్ళు నమ్మి వాళ్ళ అత్యవసరాలకు కూడా ఆ గోల్డ్ లోన్ తీసుకోకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మనమే ఎవరికైనా డబ్బులు ఇస్తామండి, ఆ డబ్బులు మనకు తిరిగి ఇవ్వకపోతే మనం ఎంత ప్రెజర్ చేస్తాం వాళ్ళని. అలాగే బ్యాంకు వాళ్ళు కూడా మనకు డబ్బులు ఇస్తున్నారు. మనం డబ్బులు ఇచ్చినప్పుడు బాధ్యతగా ఉండాలా లేదా? నెల నెల వడ్డీలు కట్టుకుంటూ ఉండాలా లేదా? అసలు ఎంతో కొంత కట్టుకుంటూ ఉండాలా? సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి కదా. అలా కాకుండా డబ్బులు కట్టకుండా, వడ్డీలు కట్టకుండా, అసలు కట్టకుండా వదిలేస్తే బంగారం పోతుంది కదా. బంగారం ఎలా పోతుందో ఈ గోల్డ్ లోన్ మీద అవగాహన లేని వాళ్ళే బంగారం పోతుంది అంటారు. గోల్డ్ లోన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే కరెక్ట్గా నెలకి ఇంత అమౌంట్ అనే కట్టాల్సిన అవసరం లేదండి. ఈ రోజు 1000 రూపాయలు ఉంటే కట్టుకోవచ్చు, 50 ఉంటే కట్టుకోవచ్చు, 100 ఉంటే కట్టుకోవచ్చు. అలా మన చేతిలో ఎంత డబ్బులు ఉంటే అంత కట్టుకోవచ్చు. సంవత్సరం రెన్యువల్ చేసుకోవచ్చు. వడ్డీలు కట్టుకుంటే మన బంగారం మనకి తిరిగి వస్తుంది. ఎంతో కొంత అసలు కట్టుకుంటూ ఉంటే మన బంగారం మనకు తిరిగి వస్తూ ఉంటుంది. మన బాధ్యత మర్చిపోయి మనం లెక్క లేకుండా ఉండి వాళ్ళ డబ్బులు తీసేసుకొని మన బంగారం పోతే పోతుంది అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా బంగారం పోగొట్టుకుంటారు. ఈ గోల్డ్ లోన్ మీద అవగాహన లేని వాళ్ళు ఈ గోల్డ్ లోన్ తీసుకోవద్దని చెప్తుంటారు. అయితే వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే క్రెడిట్ కార్డుకి ఇస్తారు. ఈ క్రెడిట్ కార్డు వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయో కూడా అందరికీ తెలుసు అండి. దీంట్లో వడ్డీ రేట్లు ఎక్కువే ఉంటాయి. నమ్మి కనుక మనం తీసుకున్నాం
తీసుకున్నామే అనుకోండి, నెల నెల డబ్బులు కట్టలేము, ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది. సో అవగాహన లేని వాళ్ళే గోల్డ్ లోన్ గురించి భయపెట్టేస్తూ ఉంటారు. మనము డ్వాక్రా, ఈఎంఐ ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా కడుతూ ఉంటాం కదా. అయితే గోల్డ్ లోన్ ఎందుకు కట్టుకోము? నెల నెల వడ్డీ అన్నా కట్టుకోవాలి కదా, వడ్డీ అయినా కట్టుకోవాలి, కొంత అసలు కట్టుకోవాలి, 500 ఉన్నా 100 కట్టుకోవచ్చు కదా. అలా కట్టుకుంటే మన బంగారం ఎక్కడికి పోతుంది? ఇంతకుముందు మనం కెనరా బ్యాంకులో ఎంత వడ్డీ పడింది, గ్రాముకి ఎంత డబ్బులు ఇచ్చారు అని తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో కూడా ఒక చైన్ పెట్టాను, అది ఎంత అమౌంట్ కట్టానో తెలుసుకుందాము. అయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో పెట్టింది నేను 22.9 గ్రాములు పెడితే వాళ్ళు ఫైనల్ చేసింది ఎంత 20 గ్రాములు ఫైనల్ చేశారు. ఈ 20 గ్రాములకి ఎంత అమౌంట్ ఇచ్చారు? 91,000 అయితే ఇచ్చారు. అది ఎప్పుడు పెట్టాను? మే నెలలో పెట్టాను, ఒక 6 నెలలకు పెట్టాను. అయితే 11వ నెల వరకు, అంటే నవంబర్ వరకు నాకు 6 నెలలు కంప్లీట్ అయిపోయింది. అప్పుడు నాకు ఈ 91,000కి ఎంత వడ్డీ పడిందంటే దగ్గరగా 5,000 పడింది. అంటే 95,000 వరకు పడింది, అంటే 96,000 వరకు అయ్యింది. ఈ 91,000కి నెలకి ఎంత పడింది అంటే 833 రూపాయలు అయితే పడింది వడ్డీ. మీకు ఇక్కడ క్లారిటీ అయితే వస్తుందండి, ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు బాగా తక్కువగా ఉంటాయి అని చెప్తాను. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో మనకి గ్రాముకి ఎంత డబ్బులు ఇచ్చారంటే 4,439 రూపాయలు. కెనరా బ్యాంకులో ఎంత అండి ఒక గ్రాముకి వచ్చి 4,333 రూపాయలు. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో గ్రాముకి ఎక్కువ డబ్బులు ఇచ్చారు. అయితే ఇక్కడ వడ్డీ రేట్లు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో 20 గ్రాములకి వడ్డీ ఎంత పడుతుందండి నెలకు వచ్చి 138 రూపాయలు. అదే కెనరా బ్యాంకులో ఇక్కడ గ్రామ్స్ కూడా తక్కువే, కానీ వడ్డీ రేట్లు చూసారా ఎక్కువగా ఉంది, 186 రూపాయలు పడింది. ఇక్కడ 20 గ్రాములైనా చాలా తక్కువ వడ్డీ పడింది, ఇక్కడ 15 గ్రాములు తక్కువ గ్రామ్స్ అయినా కానీ ఎక్కువ వడ్డీ పడింది. గమనించారా? ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో వడ్డీ తక్కువే, డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు. కెనరా బ్యాంకులో వడ్డీ ఎక్కువ ఉంటుంది, డబ్బులు కూడా చాలా తక్కువగా ఇస్తున్నారు. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయో. గోల్డ్ లోన్ని సరిగా ఉపయోగించుకుంటే మనము అభివృద్ధి చెందొచ్చండి. గోల్డ్ లోన్ని మనము యూస్ చేసుకోలేకపోతే మన బంగారం పోతుంది, మనం నష్టపోతాము. ఇది అవగాహన లేని వాళ్ళే చేస్తారండి, అవగాహన ఉన్న ఎలా అభివృద్ధి చెందాలి అని ఆలోచిస్తారు. గోల్డ్ లోన్ తీసుకోవటం వల్ల బంగారం పోతుంది అనే ఇన్ఫర్మేషన్ అవగాహన లేకుండా ఇచ్చే వాళ్ళని చూసి మీరు భయపడకండి. మనం గోల్డ్ లోన్ తీసుకుంటే ఎలా ఆ అప్పు తీర్చాలి, నెలకెంత కట్టాలి, వారంకి ఎంత కట్టాలి అని ఆలోచించుకుంటూ మన బంగారాన్ని మనం వెనక్కి తెచ్చుకోవాలి. ఇంకా మనము కొత్త బంగారం కొనుక్కోవటము, లేదా మన అవసరాలకి కష్టాలకి అడ్డు పెట్టుకోవటము, ఆ బంగారం మీద తెచ్చుకున్న లోను ఎలా తీర్చుకోవాలో అలా తీర్చుకుంటూ ఉంటే మనం గోల్డ్ లోన్ వల్ల నష్టపోమండి. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.